నమస్కారం. ఈరోజు మన చర్చాంశం సైయెంట్ డిఎల్ఎం లిమిటెడ్ వాళ్ళ Q2 FY26 పనితీరును కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర కంపెనీ వాళ్ళ ప్రకటనలు, ఎర్నింగ్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్, కొన్ని మార్కెట్ రిపోర్ట్లు ఉన్నాయి. వీటితో సైయెంట్ డిఎల్ఎం ఇప్పుడు ఎక్కడుంది, వాళ్ళ వ్యూహం ఏంటి, పోటీలో ఎలా ఉన్నారు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, స్టార్ట్ చేద్దామా? ముందుగా అసలు సైయెంట్ డిఎల్ఎం అంటే ఎవరు? వీళ్ళు బేసిక్గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అంటే ఈఎంఎస్ ప్రొవైడర్. అవును. ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఇండస్ట్రియల్ మెడ్టెక్ రంగాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కరెక్ట్. ఇంకా బిల్ టు స్పెక్ B2S అంటారు కదా, దానిపై దృష్టి పెంచుతున్నట్టున్నారు. అవును. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాళ్ళ స్ట్రాటజీ మారుతుందన్నమాట. ఇంతకుముందు పెద్ద పెద్ద డిఫెన్స్ ఆర్డర్ల మీద ఆధారపడేవాళ్ళు అవును. ఇప్పుడు అది తగ్గించి B2S వైపు షిఫ్ట్ అవుతున్నారు. అంటే కస్టమర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం డిజైన్ చేసి తయారు చేయడం. దీనివల్ల మార్జిన్లు బాగుంటాయి, కానీ టైం పడుతుంది. డిజైన్ నుంచి ప్రొడక్షన్కి వెళ్లడానికి 18 నుంచి 36 నెలలు కూడా పట్టొచ్చు. ఓకే, సరే. మరి ఈ Q2 FY26 ముఖ్యమైన నంబర్స్ ఏంటి? ఆదాయం 3,106 మిలియన్లు అంటున్నారు. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే అంటే YoY 20.2% తగ్గుదల. నిజమే, రెవెన్యూ తగ్గింది. కానీ ఈబీడీఏ చూస్తే 312 మిలియన్లు, మార్జిన్ మాత్రం 192 బేసిస్ పాయింట్స్ పెరిగి 10%కి చేరింది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అదే కీలకం. రెవెన్యూ తగ్గినా మార్జిన్ పెరగడం అంటే వాళ్ల ప్రోడక్ట్ మిక్స్ బాగుందని లేదా ఖర్చులు బాగా కంట్రోల్ చేస్తున్నారని అర్థం. సరే, ఇక PAT అంటే నికర లాభం రిపోర్టెడ్ ఫిగర్ 321 మిలియన్లు. కానీ ఇందులో ఒక వన్ ఆఫ్ ఐటమ్ ఉంది కదా? అవును, ఒక 195.75 మిలియన్ల ఎన్నోట్ రివర్సల్ ఉంది. దాన్ని తీసేస్తే సాధారణీకరించిన లాభం అంటే యాక్చువల్ ఆపరేషన్స్ నుంచి వచ్చింది 126 మిలియన్లు. ఇది కూడా YoY 18.7% తగ్గింది. కానీ మరోవైపు చూడాల్సిందేంటంటే ఆర్డర్ బుక్. ఎగ్జాక్ట్లీ. కొత్త ఆర్డర్ ఇంటేక్ చాలా బాగుంది. దాదాపు 4,977 మిలియన్లు. మొత్తం ఆర్డర్ బ్యాక్లాగ్ అయితే సుమారు 22,911 మిలియన్లుంది. అది చాలా బలం. 22,911 మిలియన్లు, అది నిజంగా పెద్ద నంబర్. అవును. సో రెవెన్యూ తగ్గినా ఈ ఆర్డర్ బుక్, పెరుగుతున్న మార్జిన్లు, ఇవి పాజిటివ్ సంకేతాలు. సాధారణీకరించిన లాభం సుమారు 4%, ఇంకా తక్కువైనా మెరుగుపడుతుంది. ఆపరేషనల్ క్యాష్ ఫ్లో కూడా సర్దుబాటు చేశాక పాజిటివ్గా ఉంది, 460 మిలియన్ల దాకా. ఓకే, మార్జిన్ బావుంది, ఆర్డర్ బుక్ బలంగా ఉంది అన్నారు. మరి పోటీదారులతో పోల్చినప్పుడు సైయెంట్ డిఎల్ఎం ఎలా కనిపిస్తోంది? అంటే డిక్సన్ టెక్నాలజీస్, సిర్మా SGS, కేన్స్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, ఇంకా BEL లాంటి వాళ్లతో పోలిస్తే. మంచి పాయింట్. సైయెంట్ డిఎల్ఎం ఒక రకంగా మిడ్ సైజ్ స్పెషలిస్ట్ ప్లేయర్ అన్నమాట. డిక్సన్కి స్కేల్ ఎక్కువ, కన్జ్యూమర్ ఫోకస్ ఎక్కువ. BEL ఏమో డిఫెన్స్లో బెంచ్ మార్క్, వాళ్ల మార్జిన్లు వేరే లెవెల్. సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కూడా A&Dలో స్ట్రాంగ్ కాబట్టి వాళ్లతో డైరెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ సైయెంట్ బలం ఎక్కడంటే ఈ డిజైన్ లీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే B2S. అంటే డిజైన్ వాళ్లే చేసి తయారు చేయడం. అవును. దీనివల్ల వీళ్లు డిక్సన్, సిర్మా లాగా కన్జ్యూమర్ సైకిల్స్ మీద ఎక్కువ ఆధారపడరు. బదులుగా కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అంటే ఈవీటాల్, EV ఛార్జింగ్ లాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఓకే, సో బలాలు అంటే B2S కేపబిలిటీ, డైవర్సిఫికేషన్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. మరి బలహీనతలు? స్కేల్. పెద్ద EMS ప్లేయర్స్తో పోలిస్తే స్కేల్ ఇంకా తక్కువే. అలాగే వర్కింగ్ క్యాపిటల్. బిజినెస్ పెరిగే కొద్దీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరుగుతాయి. డబ్బులెక్కువ కావాలి. అవును. ఇంకా B2S ప్రాజెక్టులు ఆదాయంగా మారడానికి పట్టే టైం, అది కూడా ఒక రకంగా ఛాలెంజ్. ఇక అవకాశాలు, రిస్కులు క్లుప్తంగా చెప్పాలంటే? అవకాశాలు EV, ఏరోస్పేస్, మెడ్టెక్లో డిమాండ్ పెరుగుతుంది కదా, అది పెద్ద అవకాశం. అలాగే M&A, రీసెంట్గా ఆల్టెక్ని కొన్నారు కదా, అలాంటివి ఇంకా చేస్తే గ్రోత్కి హెల్ప్ అవుతుంది. మరి రిస్కులు? మెయిన్ రిస్క్ B2S ప్రాజెక్టులు అనుకున్న టైంకి ర్యాంపప్ అవ్వకపోవడం, ఎగ్జిక్యూషన్ డిలేస్ అన్నమాట. కస్టమర్ కాన్సంట్రేషన్ కూడా ఒక రిస్క్. అంటే కొద్దిమంది కస్టమర్ల మీద ఎక్కువ ఆధారపడటం. సప్లై చైన్ ఇష్యూస్, జియోపాలిటికల్ టెన్షన్స్, ఇవి ఎలాగూ ఉంటాయి. సరే,
ఇదంతా చూస్తే పెట్టుబడి కోణం నుంచి ఏం అర్థం చేసుకోవాలి? అప్సైడ్ దేనిమీద ఆధారపడి ఉంటుంది? సింపుల్గా చెప్పాలంటే వాళ్ల భవిష్యత్తు ఆ B2S బ్యాక్లాగ్ని ఎంత సమర్థవంతంగా టైంకి రెవెన్యూగా మార్చగలరు అనే దానిమీదే ఆధారపడి ఉంది. వాళ్ల టార్గెట్ FY 27-28 అంటున్నారు. అంటే ఇంకా 2-3 పడుతుందన్నమాట. అవును. అలాగే M&A ఇంటిగ్రేషన్ ఎంత సక్సెస్ అవుతోందనేది కూడా చూడాలి. సో కీగా మానిటర్ చేయాల్సింది కొత్త ఆర్డర్లు ఎలా వస్తున్నాయి, B2S ప్రాజెక్టుల ప్రోగ్రెస్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవి ముఖ్యం. మొత్తానికి సైయెంట్ DLM ఒక ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. మార్జిన్లు పెరుగుతున్నాయి, బ్యాక్లాగ్ బాగుంది, కానీ అంతా ఎగ్జిక్యూషన్ మీదే ఆధారపడి ఉంది. అవును, ఎగ్జిక్యూషన్ చాలా కీలకం. ఇంకొక ఆలోచన, ఇప్పుడు ఇండియాలో గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రోత్సాహకాలిస్తోంది కదా. అవును, PLI స్కీమ్స్ లాంటివి. దానివల్ల రాబోయే 3-5 ఏళ్లలో సైయెంట్ DLM ఆదాయంలో డొమెస్టిక్ వర్సెస్ ఎక్స్పోర్ట్ వాటా ఎలా మారుతుంది, వాళ్ల ఓవరాల్ రిస్క్ ప్రొఫైల్ ఎలా మారుతోంది, ఇది కూడా చూడాలి. అది కూడా మంచి పాయింటే. సరే, దీంతో సైయెంట్ DLM Q2 FY 26 పనితీరుపై మన విశ్లేషణ ఇక్కడ ముగిద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. దయచేసి ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.